ఎమోషనల్గా ఉండేవాళ్ళు పిల్లలను బాగా పెంచుతారు అనటానికి చాలా రుజువులున్నాయి. అంతెందుకు ప్రతి విషయానికి ఓవర్గా రియాక్ట్ అయ్యే అమ్మాయి కూడా తల్లి కాగానే పేషెన్స్ పెరిగిపోతుంది. అందుకే పిల్లలను పెంచేది అమ్మ అయితే కావాల్సింది కొని తెచ్చేవాడు తండ్రి అని సూత్రీకరిస్తారు సైంటిస్టులు. నిజానికి చిన్నప్పటి నుంచే టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంతకీ ఎందుకు ఈ డిఫరెన్స్? మనం కడుపులో ఉన్నప్పుడే మనకు ఎంత డోస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ అందింది అన్నదాన్ని బట్టి మన ఫిజికల్ స్టామినా డిపెండ్ అవుతుందట. చూపుడు వేలు ఉంగరం వేలు తేడాను బట్టి మనిషి స్టామినా చెప్పొచ్చు. అంటే ఎవరి ఉంగరం వేలు పెద్దదిగా ఉంటే వాళ్లే విన్నారు. ఇది థియరీ. టెస్ట్ చేయడానికి ఓ రన్నింగ్ రేస్ను కండక్ట్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు ఈ సంగతి తెలియదు. ముందుగా వాళ్ల చేతి ఫోటోను తీసుకుని వేళ్ల సైజును బట్టి ముందుగానే రిజల్ట్స్ చెప్పేశారు సైంటిస్టులు. రేస్ మొదలైంది. ఫస్ట్ ఎవరు వచ్చారో పర్ఫెక్ట్గా చెప్పేశాడు సైంటిస్ట్. అది రేసు మొదలు కాకుండా ఇది ఓకే. ఇంతకీ టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్ తెలివిపైన ఉంటుందా? కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశారు. జనరల్గా అమ్మాయిల కన్నా అబ్బాయిలు 20% స్కోర్ ఎక్కువ చేస్తారు. కానీ చాలా కొద్ది మంది అమ్మాయిలు మాత్రం అవుట్ స్టాండింగ్ స్కోర్ చేశారు. ఎందుకీ తేడా? మళ్ళీ పాత సమాధానమే, టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ను బట్టి బ్రెయిన్ పవర్లో తేడా వస్తుంది. అదేంటో కొందరు స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకని? ఎదురుగా ఏడ్చే పిల్లలను ఉంచి వాళ్ల డైపర్ను మార్చమన్నారు. ఎవరు పిల్లలను పెంచగలరో టెస్ట్ చేయాలన్నది సైంటిస్టుల టార్గెట్. అమ్మాయిలందరూ బాగానే పిల్లలను ఆడించారు. ఇచ్చిన పనిని పూర్తి చేశారు. మరి మగాళ్ల సంగతి ఏంటి? వాళ్ళు కింద మీద పడ్డారు. తెలివైన అబ్బాయిలు చాలా ఇబ్బంది పడితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న లాయిడ్ కష్టాలు పరాయి వాడికి కూడా రాకూడదు. అబ్బాయిలు ఎమోషనల్గా ఈ పిల్లలకు దగ్గర కాలేకపోయారు. అదే అమ్మాయిలు వాళ్ళని ఎత్తుకుని ఆడించారు. మగాళ్ళైతే వాళ్లను బొమ్మల్లాగే చూశారు. పని పూర్తయిన వెంటనే పక్కకెళ్ళి నిలబడ్డారు. డైపర్ను మార్చడానికి ఇబ్బంది పడ్డ లాయిడ్ ఆ తర్వాత పిల్లాడిని నవ్వించడానికి ట్రై చేశాడు. సర్ప్రైజ్! తాను పిల్లలను ఆడించలేనని తెలుసు కాబట్టి బేబీకి దగ్గర అవడానికి ట్రై చేశాడు. రిజల్ట్, పిల్లాడిని ఎత్తుకున్నాడు. మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు. ఇండివిజువల్గా దాదాపుగా ఒకటే. ఇది అమ్మాయి అబ్బాయి మధ్యనున్న తేడా. రేపు కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దట్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.